ఆ పేరు చెప్పి వీళ్ళు ఫ్రాడ్ చేశారు అన్న విషయము మంగ్లీకి కరెక్ట్గా తెలుసా? తెలుసు, లేకపోతే 2 సంవత్సరాల నుంచి జరుగుతుంటాయి. తెలిసినా కూడా తను ఏం మాట్లాడలేదా? తెలిసే ఉంటుంది. వాళ్ళ తమ్ముడు బాధితులతో తిరిగినప్పుడు మంగ్లీ ప్రధాన నిందితుడితో నా తమ్ముడిని చూడండి, ఇదిగో ఇది నా తమ్ముడి ఫేసు, డబ్బులు లెక్కబెట్టి డబ్బులు వసూలు చేసి క్రైమ్స్ చేసేవాళ్ళలాగా ఉన్నాడా అని ఆ శివాని పట్టుకుని వాళ్ళ అక్క మంగ్లీ అంటుంది కదా. మీడియాలో తప్పుగా భరత్ కుమార్ చౌహాన్ నేను పంపించాము మేము, కానీ దాంట్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడని వేశారు. అది మిస్యూజ్గా పడింది. అది కూడా నేను క్లారిటీ ఇచ్చా. అది చాలామంది మీడియా అడిగారు డబ్బులు లెక్క పెట్టేదంటే కాదు, ఎందుకంటే వాస్తవానికి అతను కాదు, శివ కాదు, భరత్ కుమార్ చౌహాన్. నేను అది కూడా చెప్పాం. భరత్ కుమార్ చౌహాను, మధు రమవత్, శైలజ చౌహాను, శివ, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఇంకొక పేరు, అతని పేరేంటి, అభిషేక్ నాయక్, ఇంకొక పేరు చెప్పారు, కాదండి, ఇప్పుడు ఇంతకు అడిగిటూ మాట్లాడారు, బాలాజీ నాయక్. వీళ్ళందరి గురించి తెలుసు. మరి ఎందుకని వీళ్ళందరి మీద కేసు పెట్టట్లేదు? సో వీళ్ళందరూ చేస్తున్నారని తెలిసే ఉండొచ్చు. మీ అజంప్షన్ ప్రకారం తనకు తెలుసండి. ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరుగుతున్నది ఇండియాలో తెలిసినప్పుడు సొంత ఇంట్లో తమ్ముడు ఏం చేస్తాడో, ఎక్కడికి వెళ్తాడో, ఈ వారాలు రోజులు ఎక్కడికి వెళ్తాడో తెలీదా?